సంపూర్ణంగా ఈ రోజు చెప్పండి ఎవరైనా గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలేరు. కనీసం కృష్ణాంజనేయులు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్పినటువంటి ప్రతి పథకం ఈరోజు అమలు అవుతుంది. 18 నెలలు మేడం. వరదలు విజయవాడలో గత ఆగస్టులో వచ్చినటువంటి వరదల తాలూకా ఇప్పటికి నష్టపరిహారం లేదు. ఏడాది ఇది ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు గుండ్రంగా. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా సురేష్ గారు, మీరు చెప్తున్నవన్నీ కూడా జగన్ ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటున్న ప్రజల సమస్యలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి మీరు అధికారంలోకి రావాలి అంటే పాదయాత్రలో వెళ్ళి మీరు ఇంటింటికి వెళ్ళి మాట్లాడారు. అధికారంలోకి రావాలనుకున్నప్పుడు మాట్లాడారు, కానీ ఇప్పుడు వెళ్ళరా మరి ప్రజల్లోకి? వెళ్ళండి. నిజంగా ప్రభుత్వం నుంచి అసలు ఏమైనా అందుతున్నాయా లేదా మీరే కరెక్ట్ గా కనుక్కొని ప్రభుత్వానికి వెల్లడించండి. ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రోజు నుంచి చేస్తున్నాం. ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజుకి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికీ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజల్లో తిరుగుతున్నాం మేము. నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రజల్లో తిరుగుతుంది, ఇది ప్రజా ప్రభుత్వం అని పాకాలు వదులుతున్నారు కదా ఆంజనేయులు గారు. ఎందుకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నా చెప్పగలరా? ఎందుకు గత ఏడాది జరిగినటువంటి వరదల సమయంలో నష్టం ఇప్పటికి ఇవ్వలేదు చెప్పగలరా? నెల అవుతుంది మొన్న మోంతా తుఫాను. ప్రజలు తిరుగుతున్నారు, కానీ ఎందుకు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 161,000 హెక్టార్లలో అంత నష్టం జరిగిందని. ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు? అన్నదాత సుఖీభవ 20,000 మొదటి ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు? ఆడబిడ్డకి 1,500 అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజల్లో తిరిగి వెళ్ళాపం. ప్రజల్లో తిరుగుతున్నారు. నేను ఇందుకే ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. అరే, రైతుని వేలు బట్టి నడిపించినటువంటి రైతు భరోసా కేంద్రాలు మూసేశారు మేడం. రైతు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు 10,000కి పైగా ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి. ఈ రోజు అవి కనపడ్డం లేదా కంటికి? ఈ విశ్లేషకులకు కానీ, ఈ యొక్క విమర్శలు చేసే వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలలో ఒక్కటైనా వీళ్ళు కొనసాగిస్తున్నారా? నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి ఆగిపోయింది. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు మారేటువంటి విషయం ఆగిపోయింది. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. అప్పనంగా ప్రభుత్వ భూములు 99 పైసలకి ఇచ్చేస్తున్నాడు ప్రజల్లో తిరిగేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కనపడడం లేదా ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినటువంటి విధంగా ఈ రోజు కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అధికంగా అభివృద్ధి సంక్షేమం చేస్తామన్నటువంటి ఈ 3 పార్టీల మాటలను నమ్మారు. ఇదే జరిగినటువంటి పొరపాటు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేశారని అయితే కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షిని చంపుకొని ఎక్కడ లేని అబద్ధపు హామీలను ఇవ్వలేరు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు. అంతెందుకు మేడం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? కుల భావన తెచ్చుకుని ఓట్లేమన్నారు కదా. 2014లో పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అన్యాయం చేశారో అందరూ చూశారు. ఏడాదికి 1000 కోట్లు ఇస్తాం కాపు సామాజిక వర్గం అని చెప్పి 5,000 కోట్లకు గాను 1,300 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోజు కూడా 15,000 కోట్లు ఇస్తామని మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 18 నెలలుగా సున్నా మేడం. ఈ రకంగా ఆయన అన్ని మోసం చేస్తుంటే కళ్ళకు కనిపిస్తుంటే కూడా ఇంకా మాట్లాడడంలో దీంట్లో నాకు అర్థం. ప్రతి ఒక్క పథకానికి తూట్లు పడుతున్నారు. కాపులకి ఇస్తామన్నటువంటి సురేష్ గారు గత 14లో చెప్పగలరా? కాపు సామాజిక వర్గానికి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? రిజర్వేషన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇదేనా ప్రజల్లో ముఖ్యమంత్రి చేయాల్సిన మాట? సురేష్ గారు, మీరు ఇన్ని సమస్యలు లేవనెత్తారు కదా డిబేట్ లో, బాగుంది, మంచిది కూడా. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడటమే ప్రతిపక్షం. కానీ ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడేటువంటి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి సమస్య? సురేష్ గారు డిబేట్ లో ఎలా మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదనే విషయాన్ని అసలు నేను తీయొద్దు అనుకున్నాను, ఎందుకంటే దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ మనకు దొరకదు. ప్రజావేదికే అదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది, ప్రజా సమస్యలు చర్చించేటువంటిది
చట్టసభలు, అవును. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. అక్కడికే పోనప్పుడు అక్కడికే వెళ్ళటానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సమస్య ఏంటంటే జనం మీద కోపం. జనము ఆయనకి 11 సీట్లు ఇచ్చారు కాబట్టి జనం మీద కోపంతో ఈ రోజున ఆ కోపాన్ని ఇక్కడ ఆయన తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటు జనంలోకి వెళ్ళట్లేదు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈయన నాకు గంటలు నేను ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, నాకు ఒక ప్రత్యేక హోదా కావాలి అసెంబ్లీలో అనేటువంటి విధంగా అడుగుతున్నాడు. అంటే ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా చేశాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదు, ప్రతిపక్ష నాయకుడు ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా చేయలేదు. కరెక్ట్. వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వదిలి వెళ్ళలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అటెండెన్స్ లేదు అసెంబ్లీలో, తెలుసా మీకు? ఆయన వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు అన్న పోయారు, మీరు ఎమ్మెల్యే తెలుసుకోండి కాస్త. ఎందుకు వెళ్ళారు ఆ రోజు అసెంబ్లీ నుంచి చంద్రబాబు అనేది మీకు తెలియదా? అసెంబ్లీకే పోకుండా ఆగలేదా? ఎందుకు సార్? వంశీ గారు, ఎందుకు పని కట్టుకొని ఈ రకమైనటువంటి మాటలు? వంశీ గారు కదా. సరే సురేష్ గారు, ఓకే వంశీ